తెలంగాణ సోనాలో నవంబర్లో పోయిన సంవత్సరం అప్పటాంచి మార్చి వరకు నాకు సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరూ మీకు పరిచయం చేస్తానని చెప్పాను. ఆ విధంగానే ఈ రోజున వేటగిరి మల్లికార్జున గారు నాన్నగారి సారథ్యంలో తెలంగాణ సోనా ఒక వెలుగు వెలిగింది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో. కొమరగిరి దుర్గారావు అన్న చెప్పాల్సిన అవసరం లేదు, అంటే ప్రతి ఒక్కటి దగ్గరుండి చేయడం జరిగింది. ఇంకా చౌటూరు వెంక అసలు చెప్పాల్సిన అవసరం లేదు. దుక్కులు దున్నడం కానీ, నీటి యజమాన్యం చేయడం కానీ, ఈ విధంగా ఎన్నో సహాయ సహకారాలు అందించాడు తెలంగాణ సోనా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో. వేటగిరి విజయ తమ్ముడు రైస్ మిల్లుకి ట్రాక్టర్లో ఎన్నో తోలడం, మూటలో ఎండ్ల వెంకయ్య స్ప్రేయింగ్లు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో స్ప్రేయింగ్లు చేయడం, ఆ విధంగా చేయడం. కలుపులు తీసిన వాళ్ళు, కలుపులు అంటే ఆకు జాతి, గడ్డి జాతి, తొంగ జాతి కలుపులు తీసిన వాళ్ళు. అదేవిధంగా వీళ్ళతో పాటుగా వెస్ట్ బెంగాల్ ఎన్నో వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి తీసుకొని వచ్చి వాళ్ళ చేత వేయించడం జరిగింది. కలుపు మన సొంత ఊరైనటువంటి పటేల్ నగర్ గ్రామ పంచాయతీ చేత కలుపు తీయించడం జరిగింది. ప్రతిరోజు ఒక వ్యవసాయం దండగ కాదు పండగని నిరూపించి చేయించడం జరిగింది తెలంగాణ సోనా. ఈ రోజున మనం భోజనం చేస్తున్నామంటే కడుపు నిండా వీళ్ళ యొక్క కష్టార్జితమే. వీళ్ళ 10,000 చేలో బురదలో చేసి 6 గాలం కష్టపడి పండించి 4 నెలల పంట 4-5 నెలల పాటు నిలవ ఇంత కష్టపడి చేసింది ఈ రోజున భోజనం చేస్తున్నామంటే అదిగాక 5 రాష్ట్రాల ప్రజలకు మనం పంపిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. మామూలు విషయం కాదు. ఒక మారుమూల గ్రామంలో సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ చేస్తూ హర్షత్ విహార్ అనే టీం మెంబర్స్ 5 రాష్ట్రాల ప్రజలకు రైస్ పంపిస్తున్నామంటే ఇది ఒక గొప్ప విశేషం. అది ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇంకా చాలామంది మిస్ అయిపోయారు. వేటగిరి పోలయ్య బాబాయ్ ఇలా ఎంతోమంది. అదేవిధంగా ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను.